ఓం సాయిరామ్. మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. బాబాగారి ఆశీస్సులతో మీరు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా బాబాగారిని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, బాబాగారి అంటే ఇష్టమున్న ప్రతి ఒక్కరూ కూడా బాబాగారి కోసం ఒక చిన్న లైక్ ఇవ్వండి. సముద్రం అన్న తర్వాత అలలు, జీవితం అన్న తర్వాత సమస్యలు సర్వసాధారణమే కదండి. ప్రతి ఒక్కరి జీవితంలో ఏవో ఒక సమస్యలు అనేవి ఉంటాయి. అలాగే మీకు ఎటువంటి సమస్యలు కానీ కష్టాలు కానీ ఉంటే గనక ఒక్కసారి గురువు గారినే కాంటాక్ట్ అవ్వండి. ఎందుకంటే ఈ గురువు గారు అంజన వేసి ఏ సమస్యకైనా సరే 24 గంటల్లో పరిష్కారం అందిస్తారండి. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతోటి గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు జ్యోతిషం చెప్తారు. మీ సమస్య ఏదైనా కావచ్చు. భార్యాభర్తల మధ్య సమస్యలు, ప్రేమ సమస్యలు, సంతాన సమస్యలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, స్త్రీ పురుష వశీకరణ 100% చేయబడును. మీరు ఒక్కసారి నమ్మకంతో గురువు గారికి ఈ నెంబర్కి కాల్ చేయండి. ఫోన్ నెంబర్ వచ్చేసి 9908224144. ఈ గురువుగారి దగ్గర చూపించుకున్న వారందరికీ కూడా వారి సమస్యలు అనేవి తీరి ఇప్పుడు చాలా సంతోషంగా ఉంటున్నారండి. బాబాగారే మీ సమస్యలు తీరడానికి ఒక మంచి మార్గం చూపించారు అని నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి. ఇంక ఈరోజు వీడియోలకైతే వెళ్ళిపోతామండి. మన బాబాగారి సందేశం: బిడ్డ, ఈ రోజు నుంచి నీ జీవితం వేరే కోణంలో పయనిస్తుంది. అదేమిటో తెలుసుకో బిడ్డ. ఈ 3 నెంబర్లలో ఒక నెంబర్ అయితే తాకమ్మా, మంచి శుభవార్త చెబుతాను అని అయితే మన బాబాగారు మనందరి కోసం చాలా అంటే చాలా మంచి సందేశం తీసుకొచ్చారండి. ఫ్రెండ్స్, మీరైతే తమ్మునేలు చూశారు కదండి. 3 నెంబర్స్ ఉన్నాయి కదా. బాబాగారిని తలుచుకుంటూ ఒక నెంబర్ అయితే తాకండి. ఎటువంటి శుభవార్త వినబోతున్నారో తెలుసుకోండి. ముందుగా అయితే ఫస్ట్ నెంబర్ తాకిన వారి గురించి అయితే మన బాబాగారు ఈ విధంగా చెప్తున్నారండి. తల్లి, ఈరోజు నీకైనది నీకు మంచి జరగాలి అని ఆరంభమైందమ్మా. ఎలాంటి సందర్భంలోనైనా ఆలోచనలు అనుకూలంగా చెయ్యి. మన ఆలోచనలే నిజమవుతాయి. నువ్వు ఎందుకోసం ఆలోచిస్తున్నావో అలాగే జరుగుతాయి. అందువల్ల నువ్వు ఏదైతే వద్దనుకుంటున్నావో ఆ ఆలోచనని దూరంగా పెట్టు. కావలసిన అవసరమైన వాటి గురించే ఆలోచించు. నీకు కావలసింది నెరవేరుతుంది అని నమ్మకంతో ఉండు. అప్పుడే నీ ప్రతి ఆలోచన కూడా నీకు ఆనందాన్ని ఇస్తుంది తల్లి. జీవితంలో ఒంటరిగా పోరాడిన నీకు ఆరుదల మాటలు చెబుతున్నాను అని అనుకోవద్దు తల్లి. నిజమైన ఈ మాటలు నీ సాయి తండ్రి సత్యవాకులు తల్లి. ఎప్పుడూ నీతోనే ఉంటాను, నీకు దగ్గరగా ఉంటాను, మంచి దారిని చూపిస్తాను. శోధనలతో కృంగిపోయినప్పుడు నమ్మకం చెయ్యి వదలదు. ఎలాంటి కష్టంలోనైనా సరే నీకు నీ సాయి తండ్రి తోడుగా ఉన్నాడు అని మరవవద్దు తల్లి. నువ్వు పోగొట్టుకున్నవన్నీ కూడా అవి 1000 రెట్లై నువ్వు దక్కించుకుంటావు. నీ సాయి తండ్రిని నీతోనే ఉన్నాను. కొన్నిసార్లు నువ్వు గమనించటం లేదు, అంతే తల్లి. గమనించటానికి ప్రయత్నం కూడా చేయటం లేదమ్మా. ఇక నుంచైనా గమనించు, ఆలోచించు. కష్టం వచ్చినప్పుడు కృంగిపోవద్దు. ఇప్పుడు నీకు ఉన్న సంతోషాన్ని పోగొట్టుకోవద్దు. నీకు రాబోయే ఆనందాలు, అదృష్టాలు ఎలాంటి పరిస్థితుల్లోనూ వదులుకోవద్దు తల్లి. అంతా అయిపోయింది, జీవితానికి ఏమీ లేదు అని నువ్వు నిరుత్సాహపడవద్దు తల్లి. ఇప్పుడు కూడా చెబుతున్నానమ్మా, నీకు చాలా సంతోషాలు, ఆనందాలు, అదృష్టాలు నీకోసం ఎదురు చూస్తున్నాయమ్మా. తప్పకుండా ఇవన్నీ నీ దగ్గరికి చేరుతాయి. నువ్వు జీవించటానికి ఎన్నో దారులు నీకోసం ఏర్పరుస్తున్నాను. ఎప్పుడూ కూడా వ్యతిరేక ఆలోచనలు చేస్తున్నావు. నువ్వు చేయకూడదు అని అనుకున్నా సరే నిన్ను మీరి అవి నీ మనసులోకి వచ్చేస్తున్నాయి. ఏదైనా ఒక పని ఆరంభించినప్పుడు నేను చేయగలను, నేను గెలుస్తాను అని అనుకునే నువ్వు అప్పుడే ఆ క్షణమే ఏదో జరిగిపోతుంది అని లోతు మనసుతోటి భయపడిపోతున్నావు తల్లి. నీ వ్యతిరేకమైన పని, చెడు ఆలోచనలు దానిని లోతుగా అతిగా చేస్తూ ఉంటాయి. ఒకటి తెలుసా తల్లి, ఆలోచనలు కూడా కర్మలకి ప్రతిఫలమే. కాబట్టి నువ్వు గట్టిగా నిర్ణయించుకుని నీకు వచ్చే ఆలోచనల్ని దూరం పెట్టు. ఈ రోజు నుంచి నీ జీవితం వేరే కోణంలో పయనించబోతుందమ్మా. కొన్ని మంచి మార్పులు నీ జీవితంలోకి రాబోతున్నాయి. అవును తల్లి, తీయటి జీవితాన్ని, తీయటి ఆనందాన్ని ఈ రోజు నుంచి నువ్వు అనుభవించబోతున్నావమ్మా. అలాంటిది ఈ క్షణం నుంచి ఆరంభమవుతుంది. నీ దుఃఖం అంతా కూడా ముగిసిపోతుంది. నీ ఇంట్లో ప్రకాశవంతమైన వెలుగు రాబోయే కాలం వస్తుందమ్మా. నువ్వే నమ్మలేనంత పెద్ద సంతోషం అందుకుంటావు తల్లి. అది అందుకోవటానికి సిద్ధంగా ఉండు. దుఃఖాలను, బాధలను, ఓటమిలని పొందిన నువ్వు గెలుపు విజయాలను రుచి చూస్తావు. నీ కోరికలు, కలలు నెరవేరే కాలం రాబోతుంది.
నువ్వు చేయవలసిందల్లా ఒకటేనమ్మా. నీకు వచ్చే చిన్న చిన్న సమస్యలు, చిక్కుముడులు అన్నీ కూడా నీ సాయి తండ్రికి అప్పగించేసే. ఎందుకంటే నువ్వు జీవితకాలం పోరాడే సమస్యలు నీ సాయి తండ్రి ఒక్క క్షణంలో తీర్చేస్తాడు కాబట్టి ఈ క్షణం నుంచి ప్రతిదీ కూడా నా దగ్గర అప్పగించు తల్లి. నీ మనసు ఎంతో ఆనందంగా ఉండేలా చూస్తానమ్మా. బాధపడవద్దు తల్లి. మనసుని నిరుత్సాహపడనివ్వకు. అస్సలు కృంగిపోవద్దు. భయం ఆందోళనతోటి కూర్చోవద్దు. రాసి పెట్టుకో అమ్మా. నీ జీవితంలో అతి తొందరలోనే మార్పు వస్తుంది. మంచి సిరి సంపదలతోటి ఆనందంగా, మంచి పేరుతోటి అందరూ మెచ్చుకునేలా ఆనందమైన జీవితాన్ని అనుభవిస్తావు తల్లి. కాబట్టి జరిగిపోయిన వాటి గురించి ఆలోచించవద్దు. నువ్వు చేసుకున్న పుణ్యం వల్ల నన్ను పూజించగలిగావు. నీ పుణ్యమంతా కూడా మూటకట్టి నీ సాయి తండ్రిని నీకు ఒక మంచి బహుమతిగా ఇస్తున్నానమ్మా. నువ్వు ఎంతో అదృష్టవంతురాలివమ్మా. నీ సాయి తండ్రి మసీదులో ఎవరైతే అడుగు పెడతారో వారికి ఎల్లప్పుడూ కూడా ఎలాంటి ఆపద రాదు. నీ సాయి వాక్కు నీకు అర్థమైంది కదమ్మా. నా చేయి పట్టుకున్న నీకు ఎవరు నీ చేయి వదిలినా సరే నీ సాయి తండ్రి మాత్రం చేయి వదలడమ్మా. ఇక నుంచి కన్నీరు పెట్టవద్దు తల్లి. ప్రశాంతంగా ఉండు. ఎలాంటి కష్టం, బాధ నీ దరిదాపుల్లో కూడా రానివ్వను. నీతోనే ఉండి అంతా నేనే చూసుకుంటానమ్మా. ఇకపై నీ జీవితం శుభకరంగా మారబోతుంది అని అయితే మన బాబాగారు 1వ నెంబర్ తాకిన వారి గురించి అయితే ఈ విధంగా చెప్పారండి. ఇప్పుడు 2వ నెంబర్ తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో, బిడ్డ రేపు వచ్చే గురువారం నుంచి నీకు కలిసి వస్తుందమ్మా. నువ్వు ఎల్లవేళలా నీ కుటుంబం గురించి, నీ కుటుంబం యొక్క ఎదుగుదల గురించి ఆలోచిస్తూ ఉంటున్నావు. అలాగే నీ బిడ్డల యొక్క భవిష్యత్తు ఉన్నతంగా ఉండాలి అని ఆశిస్తున్నావు. నువ్వు కోరుకున్నట్లుగానే నీ బిడ్డల భవిష్యత్తు ఎంతో ఉన్నత స్థాయికి వెళుతుంది తల్లి. నువ్వు నీ బిడ్డల కోసం గత కొద్ది రోజులుగా నన్ను ప్రార్థిస్తూ ఉన్నావు. ఎందుకంటే రేపటి రోజున నీ బిడ్డలకి ఎంతో ముఖ్యమైన అవకాశం వచ్చింది. ఆ అవకాశం నీ బిడ్డలు అందిపుచ్చుకుని అందులో విజయం సాధించి మొదటి మెట్టు ఎక్కాలి అనేది నీ ఆశ. ఖచ్చితంగా నువ్వు కోరుకున్నట్లే జరుగుతుంది తల్లి. ఇక నుంచి వచ్చిన ప్రతి అవకాశాన్ని కూడా సద్వినియోగపరుచుకుంటూ ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ వాళ్ళ భవిష్యత్తు ఎలా అయితే ఉండాలి అని అనుకుంటున్నారో అలాగే తీర్చిదిద్దుకుంటారు. ఖచ్చితంగా విజయం సాధించి మీకు ఆనందాన్ని కలగజేస్తారు తల్లి. ఎన్నో రోజుల నుంచి అనుకుంటున్న అవకాశం మీ బిడ్డలు ఇప్పుడు అందిపుచ్చుకుంటారు. ఇది నీ బిడ్డల జీవితంలో మంచి మార్పుకి కారణమవుతుంది. ఇది ప్రారంభం మాత్రమే. ఇంకా ముందు ముందు ఎన్నో విజయాలు అందుకుని మంచి పేరు ప్రతిష్టలు సాధిస్తారు. మీ కుటుంబానికి వన్నె తెస్తారమ్మా. ఎన్నో గౌరవ మర్యాదలు అందిపుచ్చుకుంటారు. వారి ఎదుగుదల చూసి మీకు కలిగే ఆనందం అనంతమైనది. అది మాటల్లో వర్ణించలేము తల్లి. నేను నీ బిడ్డలకు ఎప్పుడూ తోడుగా ఉంటాను. వారికి వారి మీద ఎంతో విశ్వాసం, నమ్మకం ఉండేలా చేస్తాను. వారు ఏదైనా సాధించగలము అనే నమ్మకం, సాధించాలి అనే పట్టుదల నీ బిడ్డలకి ఉండేలా నేను చేస్తానమ్మా. అటువంటప్పుడు నువ్వేమీ భయపడవలసిన అవసరం లేదమ్మా. అనుకున్న విజయాలన్నీ సాధించి మీ గౌరవ ప్రతిష్టలు పెంపొందిస్తారు. నువ్వు వారి విషయంలో ఎటువంటి వ్యతిరేక ఆలోచనలు పెట్టుకోకుండా వారిని ప్రోత్సహిస్తూ ఉండు. నువ్వు ఊహించలేనన్ని విజయాలు తెచ్చి నిన్ను ఆశ్చర్యపరుస్తారమ్మా. నేను సదా వాళ్ళ వెంట ఉంటూ నేను ఎల్లవేళలా రక్షిస్తూ ఉంటాను. నీ బిడ్డలకి ఎప్పుడూ కూడా నా ఆశీస్సులు ఉంటాయమ్మా. నువ్వు ఏం భయం, ఆందోళన పెట్టుకోకుండా ధైర్యంగా, సంతోషంగా ఉండు తల్లి అని అయితే మన బాబాగారు 2వ నెంబర్ తాకిన వారి గురించి అయితే ఈ విధంగా చెప్పారండి. ఇప్పుడు 3వ నెంబర్ తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో, తల్లి నువ్వు ఎక్కువగా దిగులు చెందుతున్నావమ్మా. దిగులు చెందకు, అంతా మంచి జరుగుతుంది. కన్నీరు పెట్టడం వలన ఏమీ ఉపయోగం లేదు. నీ ఆరోగ్యం దెబ్బతినటం తప్ప పెద్ద కష్టమే వచ్చింది. కానీ అదే తలుచుకుంటూ ఉంటే జీవితం అంతా కూడా వేదనాభరితం అవుతుంది తల్లి. జీవితంలో మార్పు సహజమే కదా. జీవితం మంచిగా సాగుతున్న సమయంలో చెడు ప్రవేశించటం ఎంత సహజమో, చెడు రోజులు అనుభవిస్తున్న కష్ట సమయంలో మంచి జరగటం కూడా అంతే సహజం తల్లి. కాకపోతే మన జీవితంలో చెడు ప్రవేశించడంత త్వరగా మంచి ప్రవేశించదు. మన సహనాన్ని పరీక్షిస్తుంది. తట్టుకుని నిలబడ్డావా, నువ్వు జీవించినంతకాలం కూడా సకల సౌభాగ్యాలు అనుభవిస్తావు.
సకల సంతోషాలను అనుభవిస్తావు. అలా కాకుండా పరిస్థితుల్ని తిట్టుకుంటూ అందరినీ దూషిస్తూ ఈ పరిస్థితుల నుండి త్వరగా బయటపడాలి అని వేరే దారిలో ప్రయాణం చేస్తే ఇంకా భయంకరమైన రోజులను అనుభవించవలసి వస్తుందమ్మా. కాబట్టి నువ్వు చేయవలసిందల్లా ఓర్పుతోటి సహనంతోటి ఉండడమే తల్లి. నువ్వు ఏం కోల్పోయావో అవన్నీ కూడా నువ్వు తిరిగి పొందుతావు. ఎవరైనా సరే పోగొట్టుకున్నవన్నీ కూడా తిరిగి పొందుతారు. ఒక్కొక్కరు త్వరగా పొందుతారు, మరికొందరు ఆలస్యంగా పొందుతారు. అంతే తప్ప ఎవరికీ కూడా అన్యాయం జరగదు తల్లి. నీకు నేను న్యాయమే చేస్తానమ్మా. అలాగే నీ మనసులో ఒక కోరిక కూడా ఉంది. ఆ కోరిక ఏమిటో నాకు తెలుసు తల్లి. నువ్వు పదే పదే నాకు తెలియచేస్తూ ఉన్నావు కదా. ఈరోజు నీకు ఆ కోరిక నెరవేరే ఒక ఉపాయం చెబుతానమ్మా. నేను చెప్పినట్లుగా చేసి చూడు తల్లి. నువ్వు అనుకున్న ఆ కోరిక కూడా నెరవేరిపోతుంది. నువ్వు ఎల్లవేళలా నన్ను ఒకటే అడుగుతున్నావు, నీ మనసుకు నచ్చిన వ్యక్తితో వివాహం జరిపించమని. నువ్వు నీ జీవితంలో ఎంతో ఆనందంగా ఉండాలని, ఎంతో సంతోషంగా ఉండాలని ఈ వివాహం జరిపించమని నన్ను అడుగుతున్నావు. నువ్వు కోరుకున్నట్లుగానే జరగాలి అని నా ఆశీస్సులు నీకు అందిస్తున్నాను తల్లి. దానికి నేను ఒక ఉపాయం కూడా చెబుతాను. దానిని నువ్వు శ్రద్ధ భక్తులతోటి పాటించమ్మా. నమ్మకం పెట్టి చెయ్యి. ఖచ్చితంగా నీకు అంతా అనుకూలంగా జరుగుతుంది. అది ఏమిటి అంటే మంగళవారం రోజున ఒక మంచి సమయం చూసుకుని అపర్ణాదేవి యొక్క నామాన్ని జపిస్తూ ఉండు. అలాగే ప్రతిరోజు కూడా 108 సార్లు ఈ నామాన్ని జపించు. నువ్వు కోరుకున్న కోరిక చాలా వేగంగా నెరవేరుతుంది. ఆ కోరిక ఏమిటి అంటే ఓం శ్రీ అపర్ణాదేవియే నమః అనే నామాన్ని నువ్వు ప్రతిరోజు కూడా 108 సార్లు జపించు తల్లి. నీకు అతి త్వరలోనే మంచిగా నువ్వు కోరుకున్న వ్యక్తితోనే మంచిగా వివాహం జరుగుతుందమ్మా. ఇది ఒక వివాహ విషయంలోనే కాదు, రుణబాధలు తొలగాలి అన్నా, పిల్లలు కలగాలి అన్నా, వివాహ సంబంధాలు కుదరాలి అన్నా, ఇలా మన కోరిక ఏదైనా సరే అమ్మవారికి తెలుపుకొని ఈ స్తోత్రం పఠనం చేస్తూ ఉంటే అమ్మవారి యొక్క అనుగ్రహం పుష్కలంగా ఉంటుంది. అమ్మని పూజిస్తే నీకు ఏది అనుకుంటే అదే జరుగుతుంది. అమ్మ దయ నీపై పుష్కలంగా ఉంటుంది. నువ్వు ఏది అనుకుంటే అదే జరుగుతుంది. నా మీద నమ్మకంతో, అమ్మవారి మీద నమ్మకంతో ధైర్యంగా సంతోషంగా ఉండు తల్లి అనేది మన బాబాగారు 3వ నెంబర్ తాకిన వారి గురించి అయితే ఈ విధంగా చెప్తున్నారండి. మరి ఈ సందేశం నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. సర్వే జన సుఖినోభవంతు. సమస్తం సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. జై సాయిరామ్.